మనందరికీ అందించాలని మీ అందరి తరపున వారిని ప్రార్థన చేస్తూ ఎక్కువ సమయాన్ని వారికి కేటాయిస్తూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీనివాసాయ నమః. శ్రీనివాసాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బ్రహ్మోత్సవ వైభవంతో అలరారుతున్న శ్రీ అలర్మేల్మంగ గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలు నమస్కరించుకుంటూ గోవిందాయ నమో నమః. ప్రతిమ అంటే తెలిసింది కదా, ఎక్కడ వాడుతున్నారో తెలియాలి. ఇక్కడైతే ఇప్పుడు స్వరూపాం ప్రతిమాం విష్ణో, ఇది వేదవాక్యం. విష్ణువు యొక్క స్వరూపాం ప్రతిమ, విగ్రహాన్ని ఎలా పెడితే అలా చక్కని గుర్తుపెట్టుకోండి. ప్రతిష్ఠ చేసే విగ్రహాలనైనా శాస్త్రం ఎలా వర్ణించిందో అలా సిమెట్రికల్గానే చేస్తారండి. ముఖం ఏ ప్రమాణంలో ఉండాలి, ముఖం ఆ ప్రమాణంలో ఉంటే భుజాలు ఎలా ఉండాలి, ఆ విగ్రహ వర్ణన ఏదైతుందో మంత్రంలో దాని ప్రకారం చెబుతారు. అందుకే ఏ విగ్రహమైనా అందంగా ఉంటుంది తెలుసుకోండి. కొన్ని చోట్ల స్వయం వ్యక్తమైన చోట్లలో గుర్తు కోసం ఏదో బొమ్మ పెడతారు. ఆ బొమ్మ మనం వెళ్ళి అతిభక్తితో దానికి అరటిపళ్ళు పులిమీయడం, పసుపు ముద్దలు పెట్టేయడం వల్ల దాని ముక్కు మొహం తెలివి కూడా మారిపోతుంది. ఇక్కడ అదేమిటో తెలియదు మనకి. అలాంటప్పుడు దేవుడు ఉంటాడా? అలాంటప్పుడు కూడా ఉంటాడు. ఆలనగా ఆరాధన చేస్తారు, పాలనగా ఉత్సవం చేస్తారు. పరిపాలన స్వామి మనకి పరిపాలించే విధంగా, భక్తితో మనకు అనుగ్రహించే విధంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు 9 సంవత్సరాల నుంచి. అలాంటి ఉత్సవ సరళి తిరుమలలో జరిగినట్లుగా ఇక్కడ జరుగుతూ ఉండటం, దాన్ని కొనసాగించడం చాలా లక్షణంతో కూడుకొని ఉన్నప్పటికీ అది చాలా ఆర్థికమైనటువంటి పరిపుష్టిత, చాలా మనలో ఉండేటటువంటి నైష్ఠికత, భక్తిని స్వామి స్వీకరిస్తేనే అది కొనసాగుతుంది. దీన్ని కొనసాగింపజేస్తున్నటువంటి కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి భక్తుల రూపంలో, దాతల రూపంలో ఉండేటటువంటి భక్తులకి, ప్రతినిత్యం స్వామిని దర్శిస్తూ స్వామి దగ్గర ప్రతినిత్యం తాను హాజరై స్వామి అనుగ్రహాన్ని హాజరుపరుచుకుంటున్నటువంటి అతి కొద్ది మంది కొన్నటువంటి భక్తులకి, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మిగిలిన స్వామివారి భక్తి పరివారానికి